అనంతపూర్లో అయితే ఎమ్మెల్యేని చుక్కలు చూపిస్తున్నారు. సో ఎన్టీఆర్ అన్నకైతే ఒక పెద్ద మాట అనడం జరిగింది. సో ఆ మాట అనడం అయితే చాలా తప్పు. సో ఎన్టీఆర్ అన్నని తొక్కాలని ఎవరు కుట్ర పన్నుతున్నారో, ఇంకా ఎవరున్నారో ఆ ఎమ్మెల్యే ఇంకా ఖచ్చితంగా మాట్లాడాలి. సో ఇలాంటి నిజాలు బయటపడితేనే ఇంకోసారి బుద్ధి వస్తుంది. ఆ వెనుక ఎవరుండి చేపించారో. ఆల్రెడీ ఏపీలో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ అన్న ట్విట్టర్లో థ్యాంక్స్ అని వాళ్ళకి రిప్లై చేయడం కూడా జరిగింది. అలాంటిది మళ్ళీ ఇంత పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే ఎవరు అండ చూసుకొని, అంటే ఎవరు ప్రమేయం చూసుకొని ఎలా రెచ్చిపోతాడు. సో ఎన్టీఆర్ అన్న అయితే మన టీడీపీకి ఇప్పుడు దూరంలోనే ఉన్నాడు. సో కానీ టీడీపీకి ఏ ఆపద వచ్చినా నా అవసరం వస్తే ఖచ్చితంగా వస్తా అని చెప్పి అయితే ఎన్టీఆర్ అన్న ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేతో సారీ చెప్పించి, అండ్ మా ఫ్యాన్స్ కూడా టీడీపీకి ఓట్లేసాము, మేము ఓట్లేస్తేనే మీరు గెలిచారని చెప్పి రచ్చ చేశారు. సో ఈ విషయం వెనుక అయితే ఆ ఎమ్మెల్యేని ఎవరు మాట్లాడిచ్చారో అది బయట పెడితేనే ఆ దొంగలు ఎవరు అనేది బయట పెడితే అప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ దొంగ ఎవడనేది ఫస్ట్ సారీ చెప్పడం కాదు, నీ వెనుక ఎవరు ఉండి చేపించారు అది బయట పెట్టాలి. సో ఎన్టీఆర్ అన్నని టార్గెట్ చేసింది ఎవరు తొక్కాలని చూస్తున్నారు అనేది బయటపడాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి బుద్ధి వస్తుంది. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన ఎమ్మెల్యేలు పోయి ఇట్లా హీరోలను టార్గెట్ చేసి వాళ్ళు ఇవన్నీ ఎందుకు? వాళ్ళేదో కష్టపడి ఆయన పాన్ ఇండియా రేంజ్లో తను కష్టపడి తను సినిమాలు తీసుకుంటున్నాడు, తనను కూడా టార్గెట్ చేయడం అవసరం ఏమొచ్చింది?